ఈ రోజు మనం ఫేక్ స్టూడెంట్స్ గా ఉండి ఆల్కహాల్, సిగరెట్స్, 18 ప్లస్ మూవీస్ లాంటి స్టూడెంట్స్ ఎప్పుడు ట్రై అని ఈ వీడియోలో అయితే ట్రై అయిపోతున్నాం. ఈ వీడియోలో అయితే ఫుల్ ఫన్ ఉంటది, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే వీళ్ళు సిగరెట్స్ కొనబోతున్నారు షాప్స్ లకు పోయి. చూద్దాం షాప్ ఓనర్స్ వీళ్ళకి సిగరెట్స్ ఇస్తారా ఇయ్యారా. అయితే స్కూల్ స్టూడెంట్స్ గా వీళ్ళకి ఒక స్కూల్ పోయే పిల్లగాడికి ఒక సిగరెట్ కొనడం ఎంత కష్టమో ఈ వీడియోలో చూసేద్దాం. హలో గైస్, ఫస్ట్ దుకాణం మీద ఫెయిల్ అయిపోయింది, సెకండ్ దుకాణంకి పోతాను. సెకండ్ షాప్ లో కూడా వెళ్ళి తనైతే అడిగాడు. బట్ డైరెక్ట్ గా తన ముఖం చూసి అయితే తను ఇయ్యా అన్నది, మంచిగానే అన్నది. పోతాను, ఫస్ట్ అయితే షాప్ కి పోతాను గాయస్. ఫస్ట్ అయితే షాప్ ఓనర్స్ ని సిగరెట్స్ బదులు అయితే ఫోన్ అయితే అడుగుతాడు. వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కి ఫోన్ చేసి, సార్ నన్ను ఎందుకు ఎగ్జామ్ రాయనిస్తలేరు అంటే, నువ్వు ఫీజు కట్టలేదు ఎందుకోసమే రాయనిస్తలేము. ఆంటీ తను ఏడ్చుకుంటూ సిగరెట్స్ అడుగుతాడు. అంటే వస్తానవా? అమ్మాయితో వస్తుంది గాయస్, చూడండి ఏమైతుందో. అమ్మ ఒకసారి ఫోన్ ఇవ్వ అమ్మ. ఫోన్ చేసుకుంటా అమ్మ ఒకటి. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ తను ఫోన్ ఇయ్యలేదు. నిన్నైతే సోయలాన్ని 3 షాప్లలో పంపించినాం. 3 షాప్లలో అయితే మనకి ఇయ్యలేదు. ఇప్పుడైతే బాచి పంపుదాం. చూద్దాం వీనికి ఇస్తారో ఇయ్యారో. వీడి గల్లగూరులో చిల్లర పైసలు వేసుకొని పోతాడు. ఆడికి పోయినాక గల్లగూరు వాళ్ళ కొట్టి ఇళ్ళకెళ్ళి, అంకుల్ నాకు ఒక సిగరెట్ ఇయ్యారా అని అడుగుతాడు. ఒకవేళ ఇచ్చిలా అనుకో, నేను రివర్స్ రియాక్ట్ అవుతా. చిన్న పిల్లలకి ఇచ్చా ఎందుకు ఇస్తారని రియాక్ట్ అవుతా. ఈ గల్లగూరు అలా వలగొట్టి షాప్ ఓనర్స్ అయితే మనం సిగరెట్స్ అడగబోతున్నాం. చూద్దాం. అంకుల్ ఒక సిగరెట్ ఇయ్యరా? గల్లగురి నాదే, ఒక సిగరెట్ ఇవ్వ. ఏదో ఒక సిగరెట్ బాగున్నా. ఈ రోజు నా బర్త్డే. నేను స్కూల్లో చాక్లెట్స్ బదులు సిగరెట్స్ పంచి పెడదామని అనుకుంటాను. మీరు సిగరెట్స్ ఇస్తారా ఇయ్యారా అని అయితే అడగబోతున్నాను. నమస్తే బాబాయ్. నమస్తే. ఇలా నా బర్త్డే, స్కూల్లో ఇలా చాక్లెట్ల బదులు సిగరెట్ ప్యాకెట్లు పంచుదాం అనుకుంటాను. ఒక 2 సిగరెట్ ప్యాకెట్లు ఇక, ఒక 2 సిగరెట్ ప్యాకెట్లు ఇక. పైసలు ఇస్తే ఇస్తావా? బర్త్డే అని చెప్పిన అంటే స్కూల్ పిల్లలకి ఇవ్వచ్చా సిగరెట్లు? మరి పైసలు ఇస్తా అన్నావు కదా. పైసలు ఇస్తారు, సరుకు ఇస్తారు. సరికి ఇస్తారా? ఇట్లానే చిన్న పిల్లలు స్కూల్ పోయేటోళ్ళు వచ్చి సిగరెట్లు గిగరెట్లు అడిగితే సిగరెట్లు చెప్తానా, సిగరెట్లు గిగరెట్లు ఏమన్నా ఇయ్యకండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏం రోజు 18+ కదా. అట్లా అక్కడ హాయ్ చెప్పండి, అక్కడ హాయ్ చెప్పండి. ఎందుకు చెప్పండి, హాయ్ చెప్పండి. ఎందుకు చెప్పరా? గేమ్ తీస్తాను కదా మీరు అంతా. ఆ చిచ్చకైతే సినిమా మొత్తం అర్థమైపోయింది. వీళ్ళు స్టాక్ బాగా చేస్తాండే నార్మల్ గా ఎవరు పోయినా ఇస్తారని అర్థమైపోతుంది మాకైతే. ఆడ చిన్న పిల్లలకు ఎవరికి ఇయ్యకండి. అట్లా తిడతా కూడా రైట్ బాబాయ్, థ్యాంక్ యూ. అట్లే ఆయనకి ఆడికి ఎవరైనా చిన్న పిల్లలు వచ్చి సిగరెట్స్ అడిగితే ఆయన తిడతాడు కూడా అంట. మేమైతే చెప్పినాం, మేము ఒక చిన్న సోషల్ మీడియా ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇట్లా స్కూల్ స్టూడెంట్స్ గా ఉండి అయితే స్కూల్ స్టూడెంట్స్ కి సిగరెట్స్ ఇస్తారా అయ్యారా అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తామని చెప్పినాం. దాని తర్వాత ఆయన కూల్ అయిపోయాడు. మాకైతే ఒకటే అర్థమైంది, ఆయనకైతే బీపీ ఉండదు కావచ్చు, ఇందుకోసం అంతా షార్ట్ అవుతాడు. ఇప్పుడైతే మనం థర్డ్ షాప్ కి వెళ్దాం. నేను ప్రిన్సిపల్ సార్ గా ఉండి ఒక స్టూడెంట్ కి ఫోన్ చేసి, ఏమైంది బాబు, ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది, నువ్వు ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు, రాయాలని ఉందా లేదా అని అడుగుతా. ఒక పని చేయి, నువ్వు ఎగ్జామే రాయకిగా అని చెప్తా. బాచి యాజ్ ఏ స్కూల్ స్టూడెంట్ గా షాప్ ఓనర్ అయితే ఇప్పుడు చాలా డిప్రెషన్ లో, అన్న ఒక సిగరెట్ ఉంటే ఇయ్యవా అని అడుగుతాడు. హలో చెప్పండి సార్. రాత్తా సార్, రాత్తా. ఇంకెప్పుడు రాస్తావు బాబు? ఎప్పుడు కడతావు ఫీజు? కడతా సార్, పైసలు లేవు కొంచెం.
ఒక పని చేయి, ఈసారి ఎగ్జామ్స్ రాయకు, ఫీజు కూడా కట్టకు, నేను తీసేస్తాను స్కూల్లోకి వెళ్ళి. సార్ రేపు వచ్చి టీసీ తీసుకోను పో బాబు. సరే నేను ఉంటా. లేదు సార్ లేదు సార్ లేదు సార్. ఒక సిగరెట్ ఇక చిన్న ఓల్డ్ ఎందుకు నేను 18+ అన్న. అదే సిగరెట్లు ఎందుకు ఇయ్యారన్న? 18+ ఎంత ఎందుకు ఇస్తారు? గవర్నమెంట్ రూలా? ఈ రోజు మనం ఫేక్ స్టూడెంట్స్ గా ఉండి చూద్దాం ఆల్కహాల్ షాప్ కి పోయి మన ఆల్కహాల్ కొన్నిస్తారా కొన్నియారా. ఫుల్ భయం, ఫుల్ భయం. అందరు తెలిసిన వాళ్ళే అన్నారు, ఇట్లా దాచుకుంటూ పోవాల్సి వస్తుంది. మామ ఫుల్ గా ఒప్పి తీయాల. ఏం తాగుతావు? ఫస్ట్ టైం అయినా లాస్ట్ టైం అయినా ఏదన్నా కావచ్చు. నాకు భయం అల్ట్రా అల్ట్రా మా ఇంటికి వెళ్తే ఏ లైట్ ఏం కాదు. మంచి వైన్ కూడా తాగిపిస్తాను నేను. ఏం కాదు, చచ్చిపోను కదా. చచ్చిపోవు కాదు, డైరెక్ట్ అనుకున్న నీళ్ళు వేసొస్తావు. చచ్చిపోవు కాదు, డైరెక్ట్ అనుకున్న నీళ్ళు వేసొస్తావు. నిజంగా అంటే ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇదేంది? అది బడ్వైజర్. అంటే ఏంటి ఎట్లుంటది? ఎట్లుంటది అంటే కోక్ లెక్క ఉంటది. థమ్స్ అప్ ఎంత అన్న ఇది? ఏజ్ ఉన్నదన్న 16 సంవత్సరాలు నాకు. అరే ప్లీజ్ అన్న, నీకు అన్నం పెడతా. చూడవేం తీసుకుంటా నా బర్త్డే ఇయ్యాల. ఎందుకు ఇయ్యారన్న? కేసు అవుతుందా? చిన్నపిల్లలకి ఇయ్యకండి. వాడు వీడియో చేస్తాను చూడండి. అసలుకే ఇయ్యకండి చిన్నపిల్లలు మా లెక్క వాళ్ళని వస్తే. సో గాయస్, నాకైతే లోపల పోయేటప్పుడు అయితే ఫుల్ భయమైంది, వాళ్ళు కొడతారా తిడతారా అని. నీకేమనిపించింది ఆ వీడియో తీసేటప్పుడు? నాకు వీడియో తీస్తాను చేతులు అనుకుంటానే, మీరు ఎట్లా పోయి మాట్లాడిరా నాకు ఏం అర్థమైతే లేదు. అమ్మ తోడు వాడు కొడతాడు అనుకున్నా, కానీ అన్న మనల్ని అయితే గుర్తుపట్టేయండు. ఇట్లా అంటే మైక్ యూస్ అయితే గుర్తుపట్టేయండు. మీరు పాచి కదా అది ఇది అన్నారు. ఫుల్ భయమైంది. ఎప్పుడు పోలే వాళ్ళకి, ఎప్పుడు బెల్ షాప్ లా గిల్ షాప్ లా ఉన్నా కానీ అల్లనైతే పోలే. గాయస్, మేమైతే మీకోసం ఇంత కష్టపడతాను. మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి, వీడియో ఎట్లుందో. చాలా రిస్క్ వేసి అయితే వీడియో తీస్తాను రోజుకి.